జై భీమ్. జై భీమ్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు, అలానే ప్రధానమైనటువంటి అంశాల సారాంశం మార్నింగ్ వార్తలు వెళ్ళే ముందు జై భీమ్ దినపత్రికలో చాలా స్పష్టమైనటువంటి వార్తలు వేయడం జరిగింది. బలైపోతున్న తెలంగాణ బిడ్డలు భవిష్యత్తు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు తెలంగాణకు అన్యాయం జరిగిందని మనం ఎన్నో సందర్భాల గలం విప్పినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సందర్భంలో భయంతోనో భక్తితోనో కానీ పనిచేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. కానీ నేడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు గడిచిపోతున్నటువంటి తరుణంలో ఇప్పటికీ కూడా తెలంగాణ ఏదైనా బాగుపడ్డా అంటే ఎక్కడా బాగుపడలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నిధులు, నియామకాలు, ఉద్యోగాలు ఏమైనా సెట్ అయిపోయాయి, చాలామంది కుటుంబాలు సంతోషంగా ఉన్నారంటే ఏమాత్రం సంతోషంగా లేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సందర్భంలో జరిగిన న్యాయము ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత న్యాయం ఎవరికి జరిగిందంటే వెలమలకు, రెడ్డిలకు మాత్రమే న్యాయం జరిగింది. నేటికి కూడా అణగారిన వర్గాలు ఓటర్లుగానే మిగిలిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పటికీ కూడా ఇబ్బందులు పడుతూనే ఉన్నటువంటి ఈ సమాజాన్ని చూస్తుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఒక పక్కన కులాలు, మతాలు మధ్య చిచ్చు పెడుతూనే, మరో పక్కన ఉచిత హామీలతోని జనాన్ని మోసం చేస్తూ, ఉచిత హామీల పేరుతోని జనాన్ని భయభ్రాంతులకు గురి చేస్తూ, ఉచిత హామీలతోని వాళ్ళ ఇంట్ల నుంచి లేదో ఇస్తున్నట్టుగా జనాన్ని మసకబోసి మారడి చేసేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి చూస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో డెవలప్ అయినంత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మనం డెవలప్ కాలేకపోయాం. ఉమ్మడిగా ఉన్నప్పుడు ఏదైతే ఆర్థిక బడ్జెట్ ఎంతైతే ప్రవేశపెట్టిల్లో, ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా అదే తరహాలో బడ్జెట్ పెట్టినప్పటికీ పేద బడుగు బలైన వర్గాల జీవితాలు ఇప్పటికి కూడా మారలేదు. ఇప్పటికీ కూడా వాళ్ళు ఇంకా దీనమైన స్థితిలో ఉండడానికి కారణము ఈ వ్యవస్థ అని చెప్పడానికి ఏమాత్రం భయం లేకుండా చెప్పచ్చు. ఇలా ఉన్నటువంటి నేపథ్యం, ఒక పక్కన తెలంగాణ సెంటిమెంట్తో ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే, ఇలా ఎవరికి నచ్చిన విధంగా, ఎవరికి తోచిన విధంగా ఈ జనాన్ని మసిబూసి మారడేసి మాయా మాటలతోని మోసం చేసేటువంటి నేటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనం అందుకోసమే తెలంగాణ రాష్ట్రం ఏమైపోయిందనేటువంటి ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది. ఇంకో చూడండి, బలైపోతున్నటువంటి తెలంగాణ ప్రధానమైనటువంటి వార్త. ఇక్కడ ఉన్నటువంటి మోసాలు, దౌర్జన్యము, దోపిడీ వ్యవస్థ, తెలంగాణ అనే సెంటిమెంట్, తెలంగాణ ఏర్పడతారు, తెలంగాణోడే మోసం చేసుకోవడం, కబ్జాలు చేసుకోవడము, ఉద్యోగ విషయంలో మోసాలు చేయడము, ఎన్నో ఇబ్బందులకు గురి చేయడము, ఇవాళ ఉన్నటువంటి తెలంగాణ సెంటిమెంట్ మొత్తానికే పోయింది. కానీ ఇవాళ మోసం వెనుక అనేకమైనటువంటి భయంకర పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. తెలంగాణలో ఉన్నటువంటి నేటి పరిస్థితి, బందీఖానలో బంధించబడి బలైపోతుంది, రాజకీయ ఆధిపత్యం పోరులో ఆగమవుతుంది, పార్టీల జెండాలు మోసినలు జాడెక్కడ, అధికారుల తీరు పట్ల సర్వత్రా విమర్శలు, ప్రభుత్వాలు మేలు చేస్తే మేలు, పీడు చేస్తే కీడు, బీజేపీ నేతల పలుకుబడి పగబడుతుంది, బీఆర్ఎస్ నేతలు ప్రజాపాలనకు అడ్డంకులు సృష్టిస్తున్నారు, కాంగ్రెస్ నేతలు సంపాదనకు మరిగారు, ప్రభుత్వ ఆస్తులు తరిగిపోతున్నాయి, ప్రభుత్వ భూములు అంతరించిపోతున్నాయి, ప్రభుత్వ పాలనకు పసవుందా, ప్రతిపక్ష నేతల మాటల్లో నిజముందా, డాక్టర్ బరిగెల శివ ప్రధానంగా రాసింది. ఇక్కడ నేను స్పష్టంగా రాయడం జరిగింది. ఉన్నటువంటిది ముక్కుసూటిగా రాసేటువంటి వార్తలు. ఎవరికి గులంగిరి చేయాల్సిన అవసరం కూడలేదు, ఎవరికి భయపడవలసిన అవసరం కూడలేదు. తప్పును తప్పని, ఒప్పును ఒప్పు అనేటువంటి సత్తా దమ్మున్నటువంటి ఏకైక నినాదం ఏదైనా ఉంది అంటే అది జై భీమ్ నినాదం. ఇలా చాలా వరకు అండి బందీఖానలో బంధించబడింది. ఏమైపోయింది తెలంగాణ? ఏ తెలంగాణ కోసమైతే అమరులైనటువంటి అనేకమైనటువంటి కుటుంబాలు, ఏ తెలంగాణ వస్తే బతుకులు భారతాయి అని చెప్పినటువంటి అనేక మంది రోడ్ల మీదకి వచ్చి నిరసన చేసినటువంటి అనేక మంది, ఇవాళ ఏమైపోయిందంటే తెలంగాణ ఎక్కడికక్కడ బందీఖాన అయిపోయింది.
ఎక్కడికక్కడ ఇలా ఆగమైపోయేటువంటి పరిస్థితి ఉంది. ఏమైపోయింది నా తెలంగాణ అంటే ఇలా ఆగమయ్యేటువంటి నేపథ్యం ఇలా స్పష్టంగా కనబడుతుంది. అందుకోసమే బందీఖానలో బంధించబడి బలైపోతుంది తెలంగాణ. రాజకీయ ఆధిపత్యం పోరులో ఆగమవుతున్నటువంటి నేటి తెలంగాణ. పార్టీల జెండాలు మోసినలో జాడెక్కడ? పార్టీల జెండాలు నా పార్టీ అంటే నా పార్టీ అని కొట్టుకొని వచ్చినటువంటి పార్టీ కార్యకర్తలు వాళ్ళ జాడెక్కడ? వాళ్ళ జెండాలు మోసినటువంటి జెండాలు ఎక్కడ? వాళ్ళ ఉనికి పరిస్థితి ఎక్కడ? వాళ్ళ జీవితాలు ఏమైపోయాయి? వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఎక్కడ? జెండాలు మోసినళ్ళు ఈరోజు జాడ ఎక్కడ అనేటువంటిది కూడా స్పష్టంగా సబ్ టైటిల్లో పెట్టింది. అధికార తీరు పట్ల సర్వత్ర విమర్శలు. అధికారులు ఏమాత్రం రాజకీయ నాయకులు ఏ విధంగా ఉన్నారో రాజకీయ నాయకులకు భిన్నంగా కూడా అధికారులు కూడా అదే తరహాలు ఉన్నారు. ఇవాళ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కానీ ఇలా ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేస్తున్న అధికారులు కానీ ఇలా డబ్బులకు అమ్ముడు పోయి ఇలా వాళ్ళ వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టుకునేటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో భయపడ్డటువంటి అధికారులు, ఉమ్మడి రాష్ట్రంలో తప్పు చేయాలంటే భయపడ్డటువంటి అధికారులు తెలంగాణ రాష్ట్రంలో ఏమాత్రం భయం లేకుండా ఇవాళ ఇష్టానుసారంగా చేసేటువంటి నేపథ్యం ఉంది. ఈ అంతటికీ కారణము అధికారులు ఈ విధంగా తయారు కావడానికి కారణము ప్రధానమైనటువంటి పార్టీల ఒక ఉద్దేశంతోనే. పార్టీలు చేసినటువంటి అనేకమైనటువంటి అనాలోచిత విషయాల పట్ల ఇవాళ ఉన్నటువంటి రాజకీయ నాయకులు అధికారులను పాములాగా వాడుకొని వదిలేసినటువంటి నేపథ్యంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వాలకు మేలు చేస్తే మేలు, లేకపోతే కీడు చేస్తే కీడు. ఇలా విమర్శలు అయితే తప్పు అంత లేకుండా విమర్శలు ఎడిపోతుంది. ఇలా బీఆర్ఎస్ నేతలు ప్రజల పాలనకు అడ్డంకులు సృష్టిస్తున్నారు. బీజేపీ వాళ్ళు పలుకుబడి కోసం పగబడుతున్నారు. ఇలా ఉన్నటువంటి అధికార పార్టీ వాళ్ళు దాన్ని ఎగనామాలు పెడుతున్నారు. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పార్టీల పరిస్థితి. మరి ఎప్పుడు మారుతాయి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు దాటిపోతుంది. మరి ఏమైనా బతుకులు మారినాయా? ఇంటికి ఒక ఉద్యోగం వచ్చిందా? మరి మండలంలో కానీ గ్రామంలో కానీ సమస్యలన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినాయా? మరి ఎక్కడికి పోయింది? ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే బతుకులు మారుతాయని చెప్పినటువంటి నేపథ్యం, ప్రతి ఒక్కరు కూడా జీవితాలు మారుతాయనే సందర్భంలో ఇలా ఎందుకు బతుకులు మారట్లేదు? వెలుముల రాజ్యం మారింది, రెడ్డిళ్ళ రాజ్యం మారింది, కానీ మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల జీవితాలు ఇప్పటికి కూడా మారలేదు. ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే బతుకులు బాగుపడతాయని సబ్బండ కులాలు రోడ్ల మీదకి వచ్చి తెలంగాణ సాధించుకున్న తర్వాత ఎవడి పాలన ఇందులో తెలంగాణ అంటే రెడ్డిళ్ళ పాలన అయింది, వెలుముల పాలన అయింది అనేటువంటి నేపథ్యం కూడా మళ్ళీ ఇంకో పాట రాసుకోవాల్సిన సందర్భం ఉంది. అందుకోసమే ప్రధానంగా ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. దినదినం గండంగా మారుతున్న ప్రజా జీవనంతో ప్రభుత్వాలు పరిపాలనలు పరీక్షలుగా మారుతుండగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రజలకు రక్షణ లేకుండా పోతుందని డాక్టర్ బరిగెల శివ వ్యాఖ్యానించారు. 11 సంవత్సరాల రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధి కన్నా తెలంగాణ నయవంచన గురి కావడమే ఎక్కువగా చూస్తున్నామన్నారు. 11 సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ తెలంగాణ రాష్ట్రాన్ని పగబడుతున్నట్లు పాలసీలను ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రానికి శాపంలా మారిందన్నారు. బీజేపీ నేతలు వ్యక్తిగత అభివృద్ధిపై పెట్టిన దృష్టి రాష్ట్ర అభివృద్ధిపై ఏమాత్రం పెట్టడం లేదని తెలంగాణలో హీరోయిజం ప్రదర్శిస్తున్న నేతలంతా ఢిల్లీలో పిల్లి కూనలాగా చేతులు ముడుచుకుంటున్నారు. రాష్ట్రం అభివృద్ధి జరగాలన్నా, రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలన్న కేంద్రం నుండి కావాల్సిన నిధులు రాష్ట్రానికి రావాలన్నారు. 11 సంవత్సరాలుగా కేంద్రం నుండి తెలంగాణకు వచ్చిన నిధులు కన్నా తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఇచ్చిన నిధులే అత్యధికంగా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. చూడండి ఏమైపోయిందో. సమకూరుస్తున్న నిధులు వెలకట్టలేని వారు బంగారు తెలంగాణ పేరు మీద బడా మోసం జరిగిందని ప్రజలు భావిస్తున్న తరుణంలోనే ప్రజాపాలన పేరు మీద ప్రభుత్వ ఆస్తుల దోపిడీ జరుగుతుందని ప్రజలుగా గంటాపదంగా మొత్తుకుంటున్నారు. అంతరించిపోతున్న రాజకీయ విలువలకు జీవం పోయాల్సిన ప్రభుత్వ నాయకులు, ప్రతిపక్ష నాయకులు, కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న బీజేపీ నాయకులు అంతా ఏకమై ప్రజలకు మేలు చేయాల్సిన సందర్భంలో ఒకరిపై ఒకరు పగలు పెంచుకొని, ప్రతీకారాలు పెంచుకొని మీ కేసుల మీద కేసులు పెట్టుకుంటూ ప్రభుత్వాలు పాలనను భ్రష్టు పట్టిస్తున్నారు. పార్టీల జెండాలు మోస్తున్న కార్యకర్తలు జాడెక్కడ అంటూ సామాన్యులు తీవ్రమైన కోపంలో ఉన్నారు. ప్రభుత్వాలు ఏర్పడితే బ్రతుకులు మారిపోతాయని ఎంతగానో కష్టపడ్డ నిజమైన కార్యకర్తల కేసులు పాలవుతూ జీవితాలు చాలిస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్న నాయకులైన, ప్రతిపక్షంలో ఉన్న నాయకులైన, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న నాయకులైన
నిజమైన కార్యకర్తలకు మేలు చేయడంలో ఎంతో దూరాన ఉన్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రాల ఆస్తుల దోపిడీ, నిల్లా దోపిడీ, ఉద్యోగ దోపిడీ, సరిహద్దుల దోపిడీ కొనసాగిందని కొట్లాడి ప్రాణత్యాగాలు తెచ్చుకున్న తెలంగాణ కాస్త నామరూపం లేకుండా పోతుందన్నారు. విజన్ తెలంగాణ పేరు మీద కాస్త ఉపయోగం జరుగుతుందని భావిస్తున్న తరుణంలోనే ప్రజాపాలనకు అడ్డంకులు సృష్టించబడుతూ అభివృద్ధి కుంటుపడుతుందనే ఆధునిక ప్రతిపక్షాల ప్రభుత్వాలు అక్రమ కేసులు పెడుతున్నారు, తీవ్రమైన పోరాటాలు చేస్తున్నారే. అప్పుడే 18 నెలల పాలనపై 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన సరిపోల్చుకుంటూ ప్రజల మనోభావాలను పరిశీలించడం తెలుసుకోవడం ప్రభుత్వం తనముఖలైపోతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం సీఎం రేవంత్ రెడ్డి సాహసం ఎంతో గొప్పదైనప్పటికీ కాంగ్రెస్ నేతలు సీఎం పరిపాలనకు వ్యతిరేక కార్యక్రమాలు, ప్రజా వ్యతిరేక విధానాలను తీసుకొచ్చేటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. ఒక పక్కన ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి, మరో పక్కన దారుణమైనటువంటి నేపథ్యం. ఇది మరి ఉన్నటువంటి నేపథ్యము.